నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జునోసిన్స్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ నగర మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జునోసిస్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ నగర మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులని పేర్కొన్నారు. రెబీస్, జపానీస్ ఎన్సెఫలైటిస్, బ్రూసెల్లోసిస్, బ్లడ్ ఫ్లూ, లెప్టోస్పిరోసిస్, టీనియాసిస్ వంటి అనేక వ్యాధులు జంతువుల ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రెబీస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైందని, పిచ్చి కుక్క కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. కుక్కల జనాభా నియంత్రణ కోసం పెంపుడు మరియు వీధి కుక్కలకు జంతు జనన నియంత్రణ ఏబీసీ శస్త్రచికిత్సలు నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం నల్గొండలో జంతు జనన నియంత్రణ కేంద్రం పనిచేస్తుండగా మిర్యాలగూడ మరియు దేవరకొండలో కూడా ఇటువంటి కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో కుక్కలు ఎక్కువగా ఆవేశంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయకుండా చెత్త సేకరణ వాహనాలలోనే వేయాలని, తద్వారా వీధి కుక్కలు గుంపులుగా చేరడాన్ని నివారించవచ్చని తెలిపారు. అలాగే కుక్కలకు వీధుల్లో ఆహారం వేయకుండా ఇళ్లలోనే ఆహారం అందించాలని సూచించారు. అన్ని పెంపుడు కుక్కలకు స్థానిక సంస్థల ద్వారా లైసెన్సులు జారీ చేయడంతో పాటు వీధి కుక్కలన్నిటికీ రెబీస్ నిరోధక టీకాలు వేయించాలని పిలుపునిచ్చారు. జునోటిక్ వ్యాధుల నివారణలో పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా 210 కుక్కలకు రెబీస్ నిరోధక టీకాలు వేయడంతో పాటు బలహీనంగా ఉన్న కుక్కలకు టానిక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీం అమీర్, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాహుల్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలకులు షాముల్ జాన్, జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ రెసిడెంట్ సర్జన్లు, పారా వెటర్నరీ సిబ్బంది, జంతు ప్రేమికులు, పెంపుడు కుక్కల యాజమానులు పాల్గొన్నారు.